నమస్తే అండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ పులావ్‌ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. 2 గ్లాసుల రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నేను కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్‌లోకి ఒక స్పూన్ ఘీ, కొంచెం ఆయిల్ తీసుకొని అవి హీట్ అయిపోయాక లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర యాడ్ చేసి మనం ముందుగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టొమాటో వేసి లైట్‌గా ఫ్రై అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుంది. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా యాడ్ చేసి ఒక 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న 4 ఎగ్స్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక రైస్ని మనము వాటర్ అనేది తీసేసి ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలండి. అలా వేసుకొని మన ఎసరికి తగ్గట్టుగా వాటర్ పోసామంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ పులావ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.